ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందూర్ కార్తిక్. నమస్తే, జై శ్రీరామ్. ప్రస్తుతం నేను మహాకుంభమేళాకి అయితే రెండోసారి అయితే రావడం జరిగింది. దానికి ముఖ్య కారణం కూడా నేను చెప్తాను. నేను పెద్దవాళ్ళతో అయితే నేను కార్లో రావడం జరిగింది. అయితే వచ్చేటప్పుడు 300 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయితే అయింది. అక్కడనే ఇరుక్కుపోయినాం. కానీ మాకు ఇంకొక లొకేషన్ అయితే, ఇంకొక షార్ట్ కట్ లొకేషన్ అయితే మాకైతే మేమైతే అంటే కొంతమందికి అడిగి మేమైతే తెలుసుకోవడం జరిగింది. అక్కడ నుంచి మనకి 100 కిలోమీటర్లు ఇంకెక్కువనే దూరం ఉంటుంది. అంటే ప్రయాగ్రాజ్కి మాకు జబల్పూర్ నుంచి మొత్తం 350 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మేము ఇంకా 450 కిలోమీటర్లు అంటే 100 కిలోమీటర్లు ఎక్కువనే వెళ్ళి మేమైతే తొందరగానే చేరుకోవడం జరిగింది. ఆ లొకేషన్ కూడా నేను చెప్తాను. ఎవరైనా కార్లో ఎవరైతే మన తెలుగు రాష్ట్రాల నుంచి వస్తారో వాళ్ళకైతే ఉపయోగపడుతుంది ఈ సమాచారము. అయితే మేము జూన్సీ జబల్పూర్ నుంచి మేము జూన్సీ అంటే ఔరా మిర్జాపూర్ మార్గంలో అయితే వెళ్ళాలి. మనకు అక్కడ రేవా అని ఒకటి లొకేషన్ ఉంటుంది. అక్కడ నుంచి మనకి మిర్జాపూర్కి వెళ్ళాలి. మిర్జాపూర్ నుంచి మనకి అక్కడ నుంచి మనకి జూన్సీకి 8 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే అక్కడ నుంచి డైరెక్ట్ మనకి సెక్టర్కి అయితే వచ్చేస్తాము. అక్కడ ఎవ్వరు ట్రాఫిక్ అయితే లేనే లేదు. మనకి అట్లా మనకి మెయిన్ ప్రయాగ్రాజ్ మనకి త్రివేణి సంగమం రూట్ మనకి బ్రిడ్జ్ నైని బ్రిడ్జ్ మీదకి రావాలంటే చాలా కష్టము. మనకు 300 కిలోమీటర్లు అయితే ట్రాఫిక్ జామ్ అయింది. దాని తర్వాత గంట తర్వాత ఒక 10 కిలోమీటర్లు అయితే వెళ్ళడం జరిగింది. కాబట్టి చాలా కష్టము. ఎవరైతే బస్సులో వస్తే ఇంకా కష్టం. అదైతే కొన్ని కిలోమీటర్ దూరంలోనే మనల్ని తాపేస్తారు. అలాగే బస్సెస్ కూడా మనకి చాలా లాంగ్ ఉంటుంది త్రివేణి సంగమంకి. అయితే అక్కడ అంటే వాళ్ళ పార్కింగ్ ప్లేస్ వేరే ఉంటుంది బస్కి. అయితే ఎవరైతే కార్లో వస్తారో వాళ్ళు జూన్సీ మార్గంలో అయితే రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే లొకేషన్ కూడా పెడతాను. అంటే జూన్సీ అంటే జబల్పూర్ నుంచి మీరు మెయిన్ జబల్పూర్ అయితే మనకి మిడిల్ సెంటర్ ఉంటుంది. అక్కడ నుంచి మిర్జాపూర్కి వెళ్ళండి. అంటే కొంచెం రేవా అనేది మనకు లొకేషన్ ఉంటుంది. ఆ రేవా నుంచి జబల్పూర్కి వెళ్ళండి. జబల్పూర్ నుంచి జూన్సీకి అయితే వెళ్ళండి. చాలా సింపుల్ గా అయితే మనము త్రివేణి సంగమంకి అంటే మనకి సెక్టర్లు అయితే చాలా సింపుల్ గా మనం చేరుకుంటాము. ఇక్కడ విశాలంగా ఉంది. ఒకసారి నేను చూపిస్తా చూడండి. ఈ సెక్టర్ 14 సెక్టర్ ఇది ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు నేను వీడియో తీయడం జరిగింది. అదైతే ఒకసారి నేను చూపిస్తా చూడండి. జబల్పూర్ కి మేము 300 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాము. చూపిస్తా చూడండి. ఇదంతా కూడా జబల్పూర్ నుంచి మేము ప్రయాగ్రాజ్ వెళ్లే దారిలో అయితే మొత్తం ట్రాఫికే ఉంది. ఇక్కడ నుంచి ప్రయాగ్రాజ్కి 350 కిలోమీటర్లు. అయితే మేము లొకేషన్ అంటే రేవా నుంచి అయితే మేము మిర్జాపూర్కి వెళ్ళడం జరిగింది. చూడండి, ఇదైతే జబల్పూర్ రోడ్డు. ఇక్కడ నుంచి మిర్జాపూర్ లొకేషన్ అయితే మీరు లొకేషన్ మ్యాప్లో చూస్తే మీకు ఆటోమేటిక్గా లొకేషన్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మీరు జూన్సీకి అయితే వెళ్ళొచ్చు. ఇదంతా కూడా జూన్సీ మార్గం. ఇది కూడా 14 సెక్టరు. చాలా ఇక్కడ అంత రష్ కూడా లేదు. మనకి మెయిన్ త్రివేణి సంగమము ఆ 5th సెక్టారు, 2nd సెక్టారు, 1st సెక్టారు, 3rd సెక్టారు, 4th సెక్టార్లు అయితే చాలా రష్ అయితే ఉంటుంది. మనకు అక్కడ కూర్చోడానికి అంటే కొన్ని రెస్ట్ తీసుకోవడానికి కూడా మనకు ప్లేస్ అయితే ఉండదు ప్రత్యేకమైన రోజులలో. మిగతా రోజులలో అయితే మనము చాలా తిరగవచ్చు. కానీ ఇక్కడ 14 సెక్టార్ నుంచి అయితే త్రివేణి సంగమంకి దగ్గర 6-7 కిలోమీటర్లు అయితే నడవాల్సి వస్తుంది. మనకి కార్లు అంటే కొన్ని మనకి బండ్లు కూడా మనకి తీసుకెళ్తారు త్రివేణి సంగమంకి. కానీ ఒక్కరికి 100 రూపాయలు అయితే తీసుకెళ్తారు. అలాగే మనకి ఆటోలు కూడా కొన్ని దొరుకుతాయి. కొన్ని ఆటోలు కూడా ఉంటాయి. దాంట్లో కూడా వెళ్ళొచ్చు. కొన్ని ఆటోలు తిరుగుతాయి. అలాగే మనకి ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా ఉంటాయి. అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. కానీ ఎలక్ట్రిక్ బస్సులు అయితే మనకి కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. అక్కడ నుంచే వెళ్ళొచ్చు. అయితే నడుచుకుంటే అయితే మనకి 6 నుంచి 7 కిలోమీటర్ మాత్రము 14 సెక్టార్ నుంచి అయితే ఉంటుంది. కాబట్టి ఈ లొకేషన్ అయితే నేను ఆల్రెడీ మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. జూన్సీ మార్గం నుంచి అయితే వస్తేనే మీకు చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే ప్రత్యేకమైన రోజులలో కూడా మీకు కొంచెం రావడానికి అయితే కొంచెం వీలుగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఆల్రెడీ వచ్చినాం కాబట్టి 300 కిలోమీటర్స్లో జామ్ అయ్యే సమయంలో మేము కూడా అక్కడే ఉన్నాము. కాబట్టి అక్కడ నుంచి మేము షార్ట్ కట్లు అయితే వచ్చాము. కానీ 100 కిలోమీటర్ దూరంలో అయితే ఇంకొక ఎక్కువ అయితే మేము రావడం జరిగింది, ట్రావెల్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియో మన తెలుగు వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను. అందరికి నమస్తే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీరామ్.